తిరుపతిలో ఉన్న గోశాల ఎంట్రీ అండి ఇది. ఇలా ఎంట్రీ లోపలికి వెళ్ళాలి. బయట కౌ దూడ రెండు ఉన్నాయి. ఇదంతా తక్కువ గడ్డి, ఇదంతా కూడా వాటికి ఆ కౌస్కి. చెరుకులు, చెరుకు తోట అంతా. తిరుపతిలో గోశాలకు వచ్చామండి. ఇక్కడ ఇది పెద్ద గోశాల, ఇది చాలా పెద్దదిగా ఉంది. చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ, చాలా బాగుంది. ఇది వెంకటేశ్వర గోమందిరం. పొంగనూరు కౌస్ అండి ఇవి. రెండు చిన్ని కౌస్ ఉన్నాయి అక్కడ. గడ్డి పెడుతున్నా. అది చెడు. చాలా పెద్దగా ఉందండి కింద ఇక్కడ తిరుపతిలో గోశాల, చాలా పెద్దది. అక్కడ కృష్ణుడు ఉన్నాడు. చాలా ఉన్నాయండి ఇక్కడ గోశాలలో. చాలా కౌస్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ దూడలు, చిన్ని దూడలు. చాలా ఇట్లా షెడ్స్ వేసి పెట్టేసి ఉన్నారు. ఇది ఎలిఫెంట్స్ ఉన్న ప్లేస్ అండి. ఇది ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయండి, పెద్దవి ఎలిఫెంట్స్. బాగున్నాయి వాటికి ఫుడ్ అంతా కూడా ఇక్కడ బాగుంది. ఇక్కడ ఇవంతా గ్రాస్, ఇక్కడంతా ఇట్లా అంతా పెంచుతున్నారు. చెరుకులు అవన్నీ ఇక్కడ వీలే ప్లాంటేషన్స్. ఇవే వాటికి ఫుడ్స్ అనేది పెడతారు. ఈ లాస్ట్ కూడా, ఇంకా లాస్ట్లో కూడా కౌస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ ఎలిఫెంట్స్, హార్సెస్ అండ్ కౌస్ చాలా ఉన్నాయి ఇక్కడ. హార్సెస్ ఉన్నాయండి. ఇక్కడ ఒక హార్స్ అయితే కనిపించింది. అక్కడ ఉన్నాయి హార్సెస్, ఇక్కడ 2 ఉన్నాయి. హార్స్ white horse. Two white horses. అండి ఇక్కడ గోశాలలో ఉన్న కౌస్ అన్నిటికీ హాస్పిటల్ ఇది. మూడు సార్లు తిరిగి ఎవరైతే ముందుగా వస్తారో వారు తమ కుమార్తె చెయ్యి అందుకుంటారని తెలిపారు. ఇక్కడ ఇలా చాలా ఉన్నాయండి కౌస్ అన్ని. చాలా
చాలా కౌస్ ఉన్నాయి ఇక్కడ. 20 దాకా షెడ్స్ ఉన్నాయంట అండి ఇక్కడంతా. చాలా కౌస్ ఉన్నాయి. ఈ ఆవులు మామూలు ఆవులు లేకపోతే అదే పనిగా ఇవి గిగ్గాలు, ఇవి ఒంగోలు, చాపి ఆవులు, అవి చాలా క్రేజ్ ఉంటారు. ఇవన్నీ కొత్తవి షర్ట్స్ కూడా కడుతున్నారండి కౌస్కి. ఇంకా అదిగోండి ఆరెంజ్ కలర్ అవంతా కొత్త షర్ట్స్ కడుతున్నారు. ఓరని డక్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది గోశాలలో. అదే ఫెదర్స్ ఫెదర్స్ అవి అలాగే ఉంటాయి, వాటికి ఎగురుతాయి కదా. ఫస్ట్ గ్రాస్ ఇదంతా కూడా వాటికి ఆ కౌస్కి. చెరుకులు చెరుకు తోట